హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను వైనాడ్ డే 2లో ఏం చూసానో చూపిస్తాను. ముందుగా మేము పూప్లీ ఫ్లవర్ గార్డెన్కి వచ్చాము. ఈ గార్డెన్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ గార్డెన్ 3 yearsకి ఒకసారి ఓపెన్ చేస్తారు, అది కూడా 1 week ఓపెన్లో ఉంటుంది. లక్కీగా మేము వచ్చినప్పుడు ఈ గార్డెన్ ఓపెన్లో ఉంది, అది కూడా ఈరోజే లాస్ట్ డే అన్నారు. అండ్ సో మేము లక్కీగా చూడగలిగాం ఈ గార్డెన్ని. ఈ గార్డెన్ టోటల్గా మనం చూడాలంటే 2 hours టైం పడుతుంది. గార్డెన్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ ఈ గార్డెన్ ఏం చూస్తాంలే అనుకున్నాము, కానీ చాలా బాగుంది. అండ్ మధ్య మధ్యలో ఫౌంటైన్స్ ఉన్నాయి అండ్ మ్యూజిక్ కూడా పెట్టున్నారు. చాలా బాగుంది, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫ్లవర్ గార్డెన్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 rupees. అండ్ లోపల మనకి స్నాక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ గార్డెన్ని మళ్ళీ చూడాలంటే 3 years వరకు వెయిట్ చేయాలి. ఈ గార్డెన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మూవీ సెట్స్ లాగా వేస్తున్నారు విత్ ఫ్లవర్స్. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ గార్డెన్ని ఫినిష్ చేసుకొని మేము ఇక్కడ నుంచి బన్సూరా సాగర్ డ్యామ్కి వెళ్తున్నాము. అది ఏషియాలోనే 2nd largest ఎర్త్ డ్యామ్. ఇప్పుడు మేము బన్సూరా డ్యామ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అంటే అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంది ఇక్కడ. సో హారర్ హౌస్, మిర్రర్ మేజ్ అండ్ డాషింగ్ కార్ లాంటివి చాలా ఉన్నాయి పిల్లలకి. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మనం డ్యామ్ పైకి వెళ్ళడానికి మనం టెంపోలో వెళ్ళాలి. సో మేము టికెట్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడికి వీకెండ్ వచ్చాం కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో మేము టెంపోకి పైకి రావడానికి మాకు ఆల్మోస్ట్ 1/2 hour టైం పట్టింది. సో ఇప్పుడు మేము పైకి వచ్చేసాక ఇలా ఉంది వ్యూ, ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఈ బన్సూరా సాగర్ డ్యామ్లో మనకి బోటింగ్ కూడా ఉంది అండ్ జిప్ లైన్ కూడా ఉంది. సో మేము వచ్చిన రోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో బోటింగ్కి ఎలాగో టికెట్ దొరకలేదు అండ్ జిప్ లైన్కి వెళ్దాం అనుకున్నాము. సో వాళ్ళు టికెట్స్ ఆపేశారు అండ్ 1 hour తర్వాత ఇస్తామని చెప్పారు. సో మాకు అంత టైం లేక మేము రెండింటిని ట్రై చేయలేదు. మేము వైనాడ్ వచ్చినప్పుడు క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదు. చాలా చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం, కానీ చాలా ఎండగా ఉంది. చూస్తున్నారు కదా, ఇదే జిప్ లైన్. మేమైతే ఈ జిప్ లైన్ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇలా పైన ఎక్కితే అలా కిందకి వెళ్ళిపోతాం అనమాట. మేము ఈ బన్సూరా డ్యామ్ ఫినిష్ చేసుకొని ఇక్కడ నుంచి లక్డీ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. లక్డీ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో మనకి టీ ఎస్టేట్స్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers ఇలాగే ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఈ టీ ఎస్టేట్స్లో కూడా జిప్ లైన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ జిప్ లైన్ వన్ సైడ్ స్టార్ట్ చేస్తే ఆపోజిట్ సైడ్కి వెళ్తాము. సో కార్ మనల్ని అక్కడికి వచ్చి పిక్ చేసుకునేసరికి ఒక 1 hour టైం పడుతుంది. సో ఇక్కడ ఈ టైం వేస్ట్ చేస్తే అక్కడ లక్డీ వ్యూ పాయింట్ చూడడానికి కుదరదు. సో మేము ఇక్కడ కూడా చేయలేదు. చూడండి ఎంత బాగుందో. నాకు టోటల్గా వైనాడ్లో నచ్చింది టీ ఎస్టేట్సే. చాలా బాగుంది అసలు, క్లైమేట్తో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఇప్పుడు మేము లక్డీ వ్యూ పాయింట్కి వచ్చేసాము. సో ఈ లక్డీ వ్యూ పాయింట్ Y3 అనే ప్లేస్లో ఉంది. సో వైనాడ్ మొత్తంలో ఈ Y3 అనే ప్లేస్లోనే కొంచెం చల్లగా ఉంది. సన్సెట్ అయ్యే లోపల ఈ లక్డీ వ్యూ పాయింట్కి వస్తే వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఫాగ్ కూడా ఉంటుంది ఇక్కడ. అదే చీకటి పడ్డాక వచ్చామంటే మనకి వ్యూ సరిగ్గా కనిపించదు, అంత బాగా ఎంజాయ్ చేయలేము. చూడండి వ్యూ ఎంత బాగుందో. కింద రోడ్స్ అండ్ వెహికల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే చాలా బాగుంది ఇది. ఎవరైనా వైనాడ్ రావాలనుకున్న వాళ్ళు Y3లో రూమ్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే వైనాడ్లో Y3 క్లైమేట్ మాత్రం కొంచెం చల్లగా ఉంది. అండ్ మా క్యాబ్ డ్రైవర్ కూడా అదే చెప్పాడు, ఎవరైనా వస్తే Y3లోనే బుక్ చేసుకుంటారంట. సో మాకు తెలియక మేము సుల్తాన్ బాత్రేలో బుక్ చేసుకున్నాము. సో ఎవరైనా వస్తే అక్కడ బుక్ చేసుకోండి, కాస్త క్లైమేట్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడితో మా వైనాడు డే 2 ఫినిష్ అయింది. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్